కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఎం పార్టీ తరఫు నుంచి నేను అరకు పార్లమెంట్కి ఎంపీకి పోటీ చేస్తున్నాను. నా పేరు అప్పలనరసయ్య. ఈరోజు అరకు పార్లమెంట్ చాలా సుదీర్ఘమైన ప్రాంతం, మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం ఏ రకమైన నిధులు కేటాయించడం కానీ ఎటువంటి మాస్టర్ ప్లాన్ కానీ లేదు. ఈరోజు సాలూరు లాంటి ప్రాంతాలు, అలాగే అరకు లాంటి మారుమూల ప్రాంతాల్లో డోలీ సమస్యలు చాలా తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంలో వైద్యం, విద్య అనేది ఒక అందరిని ద్రాక్షగా మారింది. ఈ ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ ఈరోజు అగమ్య గోచారంగా ఉంది. ఈరోజు విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోతున్న పరిస్థితి ఉంది. అందుకే మేము ఒక ప్రత్యేకమైన ఎజెండాతో ఈరోజు ఈ ప్రాంతంలో వెళ్తున్నాం. పార్లమెంట్ పరిధిలో పార్వతీపురంలో కానీ, రంపచోడవరంలో 2 చోట్ల కూడా మెడికల్ కాలేజ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అలాగే ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేసి ఏర్పాటు చేయాలి. జూట్ మిల్లుని వెంటనే తెరిపించాలి. అలాగే సాలూరు ఆటో నగర్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి అక్కడున్న కార్మికులకి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఐటీని ఇక్కడ అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ గిరిజన సంక్షేమ హాస్పిటల్ పెట్టాల్సిన అవసరం ఉంది. కొటియా గ్రామ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేపట్టలేదు ఇప్పటివరకు. గతసారి ఎన్నికల్లో బోల్డ్ హామీ ఇచ్చారు, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఈరోజు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు వారం రోజుల్లో. 5 సంవత్సరాలైంది సిపిఎస్ కోసం. ఈరోజు ప్రభుత్వం కూడా మాట్లాడే పరిస్థితి అక్కడ కనిపించలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆదివాసీ ప్రాంతమైన అరకు పార్లమెంట్ పరిధి ఈరోజు ప్రత్యేకమైన ఆదివాసుల కోసం రిజర్వ్ చేసిన ప్రాంతం. ఈ ప్రాంతంలో నకిలీ ట్రైబ్ కొత్తపల్లి గీత గారు ఈరోజు పోటీ చేస్తున్నారు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ప్రోత్సహిస్తుంది. వైసీపీ పార్టీ కూడా ప్రత్యేకమైన పరోక్ష మద్దతుతో ఈరోజు ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నారు. ఎందుకు పోటీ చేస్తున్నారంటే ఈ ప్రాంతంలో సహజ వనరులైన హైడ్రో పవర్ పేరుతో ఈ ప్రాంతంలో మొత్తం కూడా బీజేపీకి వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. ఈరోజు వ్యాపారం చేయడంలో కానీ, పార్లమెంట్లో కానీ చట్టపట్టలు వేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళంతా వైసీపీ, బీజేపీ చట్టపట్టలు వేసుకొని తిరుగుతున్నారు సహజ సంపద దోచుకోవడం కోసం. ఎన్నికల్లో మాత్రం వేరుగా పోటీ చేస్తున్న నటిస్తున్నారు. కానీ వీళ్ళిద్దరు కూడా, వైసీపీ, బీజేపీ కూడా స్పష్టంగా చెప్పాలంటే అదానీ ఏజెంట్లు. ఈ అదానీ ఏజెంట్లు వాళ్ళు వ్యాపార లావాదేవీల కోసం ఎంతటికని తెగించి ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజల్ని మాయమాటలు చెప్పి ప్రలోభాలకు గురి చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు స్పష్టంగా తీర్పు ఇస్తున్నారు. బీజేపీ వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఈరోజు సిపిఎం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆదరిస్తున్నారు. మాకు ప్రచారంలో కూడా బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా విజయం సాధిస్తాం. ఈ రకంగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తుంటే ఈరోజు బ్యాలెట్లో సీరియల్ నెంబర్ 1 నాది, ఆ ఎంపీకి సంబంధించిన గుర్తు సుత్తిపూడి నక్షత్రం గుర్తు. నా గుర్తు ఓటేసి అందరూ గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. కూటమి చాలా పక్కా ప్రణాళికతో వెళ్తున్నాం. అరకు పార్లమెంట్ ప్రాంతం అభివృద్ధికి విద్యా, వైద్యం చాలా కీలకమైనది. ఈ ప్రాంతంలో డోలి మోతాలు, అనారోగ్య సమస్యలతో పిట్టలకు జనాలు చనిపోతున్నారు. అందుకే అరకు పార్లమెంట్ పరిధిలో పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రంపచోడవరంలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రాంతం సాలూరు ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఈ ప్రాంతంలో మెరుగైన సౌకర్యాలు అందించడానికి కావాల్సిన పద్ధతిలో ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేయాలని మేము కోరాం ప్రభుత్వానికి. అయినా ఇప్పటివరకు చేయలేదు. మేము మమ్మల్ని గెలిపిస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ ఏర్పడుతున్న ప్రభుత్వం ఎంపీ ల్యాడ్స్తో మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం మెడికల్ కౌన్సిల్తో కూడా మేము పోట్లాడే అవసరం ఉంది. మెడికల్ కాలేజ్ శాంక్షన్ కూడా మేము ప్రయత్నం చేస్తాం.